వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ పిట్టల రమ్య 1996. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈరోజు మా అక్క పాపది పుట్టినరోజు. ఈరోజు స్పెషల్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే 10 years బ్యాక్ మా అక్క పాప పుట్టింది శనివారం రోజు, నవంబర్ 15 శనివారం రోజు. 10 years తర్వాత మళ్ళీ 11th year బర్త్డేకి మళ్ళీ నవంబర్ 15 శనివారం రోజు వచ్చింది. అది మా పాప శనివారం రోజే పుట్టింది. నాకు శనివారం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రోజు కాబట్టి. ఈరోజు మేము నాన్ వెజ్ కూడా తినాం, కాకపోతే సెలబ్రేషన్ అయితే తప్పదు కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. 10 years తర్వాత 11th బర్త్డే. నేనైతే చాలా లక్కీ. నా లక్కీ ఎవరు అని అంటే నాకు మా అక్క పాప పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ కూడా లక్కీనే. ఇప్పుడు ఈ వీడియో చూసి నేను లక్కీ కాదా అని ఏడుస్తుంది. కాదు, నాకు ఇద్దరూ లక్కీనే, కానీ నాకు పెద్ద అంటే చాలా లక్కీ. నేను మార్నింగ్ లేవంగానే ఫస్ట్ తన ఫోటో చూసిన తర్వాతనే నేను డే స్టార్ట్ చేస్తాను. నాకు ఎందుకంటే మస్తు స్పెషల్ అనిపిస్తుంది. శనివారం రోజు పుట్టింది, దాని మొహం చూసినా కూడా నాకు మంచి గర్ల్స్ వస్తూ ఉంటారు అన్నట్టు, అందుకే అది నాకు స్పెషల్. ఈరోజు దాని బర్త్డే సెలబ్రేషన్ మొత్తం మీకు చూపించాలనుకుంటున్నా. ప్లీజ్ చూడండి. ఈ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. అంకుల్ కేక్స్ ఉన్నాయా? బర్త్డే కేక్ పట్టుకోరు ఇక పర్వాలేదు పట్టుకో. అమ్మా కొంచెం తలుపు తీయరాదు. నేను రాననుకున్నా, అత్తను అనుకున్నా, నిజంగానే రాలేదు. ఏం చేస్తావు చెప్పు? పిన్ అంటే ప్రేమ లేదా? పిన్ అంటే ప్రేమ లేదా? నేను పిన్ అంటే ప్రేమ లేదా? ఎంతున్నది బక్కదానా? నువ్వు ఎప్పుడు పుట్టినావు చెప్పు బిడ్డ? ఏంటి 15? ఏడే పుట్టినావు? ఇప్పుడు నేను ఫోన్లో చెప్పిన కాబట్టి తెలుసు. హ్యాపీ బర్త్డే టు యూ బంగారం, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఓ మా పాపది హ్యాపీ బర్త్డే. అందరూ విషయాన్ని మా బర్త్డే అని చెప్పు. దీనికి మస్తు సిగ్గు. మా చిన్నమ్మకైతే సిగ్గలేదు, మా చిన్నమ్మకైతే సిగ్గలేదు. ఏంటిది ఏమానా? ఏం చేస్తాను? కేక్ చూడొద్దని ఇప్పుడు కూడా కళ్ళు మూసుకోవాలి. ఏం చేస్తాను? నీకు 10 వెళ్ళి 11 పడతాను. బిస్కెట్ చాక్లెట్ ఓకే కావాలి. ఇవ్వాలి ఒక 10,000 ఇవ్వవే నాకు. ఓకే ఏంటి డబ్బులా? మేము కూడా చిన్నప్పుడు ఇట్లనే ఆడుకునేదా? నింపుతానురా. ఏంటిది? హనుమాన్ బొట్ట. కాయలు పెద్దగా కావాలి. ఈ చెట్టు పేరు ఏందిరా? చెట్టు పేరు ఇప్పుడు ఎందుకు అంత పెద్దగా అయినాక తెంపాల్సింది కదా. వీళ్ళు ఏం ఆడతాళ్ళు. ఇవి కొంచెం పెద్ద ఉన్నాయి. రియలేనా? అబద్ధమా? తీసుకో. ఓకే, గింజల్ని సరాగు. హే నిజమేనా? ఇది ఏం చెట్టు నాకు కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా తెలిస్తే ఇది ఏం చెట్టు నాకు కామెంట్ చేయండి.
ఈ చెట్లకి వెళ్ళి హనుమాన్ బొట్టు వస్తుంది. నేను ఎప్పుడు చూడలే మా చిన్నోళ్ళు చెప్పేదాకా. అరే అన్ని ఎందుకు దింపుతున్నానా? రోజు రోజు మేము వ్యాన్ అక్కడ ఇక్కడ రోజు దింపుకొని బ్యాగులు వేసుకొని పోతాం. రోజు వ్యాన్ అక్కడ ఎక్కుతాం. ఎక్కడ? అక్కడ. ఓకే, అక్కడ ఎక్కుతాం. రోజు బ్యాగులు వేసుకుపోయినప్పుడు ఒక కాయ ట్రై చేస్తాం. నువ్వు ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేస్తావు చెప్పు? బర్త్డే బేబీ ఏమో ఒక డ్రెస్ తోటి ఉన్నది, నువ్వు ఎన్ని డ్రెస్సులు చేంజ్ చేస్తావు? వీళ్ళకున్న తెలివి ఎవరికైనా ఉన్నదా? మస్తు తెలివి. పోయింది. ఎట్లుంది ఇది? చూడండి జుట్టు ఎట్లా వేసినది. దాన్ని చూపితాలి, చూపి జుట్టు వేసిన. ఇది చెవులు కుట్టించిన తర్వాత ఫస్ట్ టైం హియరింగ్స్ పెట్టుకున్నది. నేనే అంత సెడి చేసిన. దీన్ని తయారు చేసుడు, ఈ బుగ్గలు ఊదుడు, ఇది ఇక్కడ బెలూన్స్ పెట్టుడు, ప్రతిదీ నేనే చేయాలి. ఎందుకు చెప్పాలా? పిన్నిగా పుట్టిన ఫ్రెండ్స్, పిన్నిగా. అక్కలు బాగానే ఉంటారు, ఏ పనైనా ఈ బిడ్డలు మొత్తం పిన్నిల మీద వదిలేస్తారు. మళ్ళీ వీళ్ళకి అవ్వ తయారు చేస్తే మంచిగా ఉండదు, పిన్నిలు తయారు చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇక నేను చూడు మంచి తక్కువ తయారు చేసిన. అవును, ఈ డ్రెస్ లుక్ చూసారా? అంటే ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? ఒకసారి స్క్రీన్ మీద వేస్తారు చూడండి ఒకసారి. చూసారా? ఇది డ్రెస్ నాదే. అంటే నేను ఎప్పుడు మెటీరియల్ తీసుకున్నా ఆ మెటీరియల్లో కంపల్సరీ ఏదైనా ఒక డ్రెస్ చిన్నమ్మకైనా పెద్దమ్మకైనా అవుతుంది. ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు డ్రెస్ కొన్నారు, కానీ ఆ డ్రెస్ వద్దు అంటే వద్దు, నేను పిన్ని డ్రెస్ వేసుకుంటా అని పట్టుబట్టి మరి ఈ డ్రెస్ వేసుకుంటుంది. అద్దు, అన్ని ముసలోళ్ళ లెక్క ఉంటావు. ఎంత చక్కగా ఉన్నావు చూడు. నా బిడ్డకు నా అడిష్టే తగులుతుంది. దత్తాలి ఓని పెడతాం. అద్దా, అంత సీన్ లేదు. జుట్టు చూడు ఎంత ముద్దు వేసింది. ఓవర్ ఎందుకు అవుతుంది? నీలా అన్ని ఫ్రెండ్స్ ఎంత మంచిగా రెడీ అవుతాళ్ళు. నేనైతే ఎంత బాగా వేసిన కదా జుట్టు. కాదు, మా చిన్న ఆమె అయితే మస్తు సోకులు పడుతుంది. నేనెంత సోకులు పడతానో నా చిన్న బిడ్డ అంత సోకులు పడుతుంది. కానీ ఈమెకు అసలు సోకులు అంటేనే ఇష్టం ఉండదు, సింపుల్ గా ఉంటది. మళ్ళా తీసినావు అర్థం కాలే మమ్మీ, ఏమంటాను? నువ్వు జాదు బిడ్డ, నువ్వు నా బిడ్డవు బిడ్డ. నువ్వెవరు? నా బిడ్డ. ఇగో ఇప్పుడు నేను అనుకోలేదు పింక్ తీసుకొస్తాను. అక్కడ పింక్ ఉన్నా అంటే ఇది వేరే వాళ్ళ కోసం కేక్ చేసి పెట్టిరా. నాకు టైం లేదా అని నాకు ఇచ్చారు. మా అక్క పింక్ కలర్, లైట్ గా పర్పుల్ కూడా ఉన్నది. పర్పుల్ కాదా అది? బ్లూ. ఇక్కడ నేను పర్పుల్ కాదా? కాదు, బ్లూ నానా. కనబడుతుందా అమ్మ? కనిపిస్తుంది. పిన్నే వై రావద్దు, వీ తర్వాత ఏ రావచ్చు. ఏ రావచ్చు, కరెక్ట్. ఇట్లైనా కరెక్ట్. ఏ ఐ రా. మంగళారతి కూడా రెడీ. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎప్పుడెప్పుడు కేక్ గడిస్తారా, ఎప్పుడెప్పుడు తిన్నావా అని ఉండేది. ఇప్పుడు కేక్ మీద ఇంట్రెస్ట్ ఏమి. బర్త్డే రోజు ఏడతారా? ఏడవద్దు. ఎందుకు ఏడతాను? బర్త్డే రోజు ఏడవాలి కదా చిన్న పొట్టి. బర్త్డే రోజు ఏడవాలి, ఎట్లా చేసేనే ఏడవాలి. నమ్మిన తర్వాత కొడదాం కానీ లే రా. ఫ్రెండ్స్ పిలుచుకొచ్చుకురా పోయి పోయి. ఏమో బర్త్డే ఏమైంది? తిను చాక్లెట్ లేదు, మొత్తం చాక్లెట్ లేదు. ఇవన్నీ నువ్వే నేను రాదు బిడ్డ.
శనివారం ఎందుకన్నా కోడి గుడ్డు కలిసి సరే పరి ఫోటో పోజ్ సరే బిస్కెట్ చాక్లెట్ అక్క ఫోటోది కడిగేసి డూడు కూడా నాకు కేక్ పడుతుంది అయిపోయిందా వేసినవి అయిపోయిందా సరే సబ్స్క్రైబర్లకి పెట్టావా కేక్ హ్యాపీ బర్త్డే సిగ్గుపడతానే బయట మా సబ్స్క్రైబర్లు అందరికీ ఇక కేక్ విష్ చేసిన వాళ్ళందరికీ కూడా కేక్ ఇస్తున్నా. నా వీడియో ఇప్పటివరకు అయితే ఇంతే. అంతా అంటే అత్తలా కొత్తలం అయిపోయింది. అసలు మొత్తం నేనే పని చేసిన పాప మాకేం పని చేయలేదు, మా అమ్మ ఏం చేయలే. అక్కడ నిలబడి చూస్తాను ఇటు తిప్పు ఏం చేయలేదు, మొత్తం నా మీదే పడ్డది ఫ్రెండ్స్. అందుకే ఎట్లయినా అయితే చిన్న చిన్న క్లిప్స్ చేసి యాడ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఈ రోజుకైతే ఇంతే వీడియో. చాక్లెట్ తింటూనే ఉంటుంది. ఈ రోజుకైతే ఇంతే వీడియో. ఈ వరకు అయితే వేయగలిగిన. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేమైతే ఇలా ఎంజాయ్ చేసినాం, సింపుల్ అయితే ఎంజాయ్ చేసినాం. నాకైతే నచ్చింది ఈ వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చెప్పు మమ్మీ, చెప్పు బాయ్ అట. బాయ్. తర్వాత డాన్సులు కూడా అవుతారట. ఏ పాట అవుతారో చూద్దాం. అట్లనే మీరు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందట. ఏం గిఫ్ట్ చూపిరా. కానీ ఈ చిన్నపిల్లల ఏజ్కి వాళ్ళు ఆలోచించడానికి ఇదే గ్రేట్. అందుకే బాయ్ పరి కదా, బాయ్ పరి, బాయ్. లైక్ చేయమని చెప్పండి అమ్మ. ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఈ డాన్స్ పట్ల అది బాయ్ 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 మా అక్క మమ్మీ.